పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కారు బీభత్సం సృష్టించింది. చిలకలూరిపేటలోని విజయ బ్యాంక్ సెంటర్లో వేగంగా వచ్చిన ఓ కారు ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్లోని వస్తువులన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక ప్రమాద సమయంలో కారులో 2 యువకులు 3 యువతులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరంతా గంజాయి మత్తులో కారు నడిపినట్టుగా సమాచారం. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి యువకులను అదుపులోకి తీసుకున్నారు. అటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో స్కూల్స్, కాలేజీలు ఉండడంతో విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. మనం టీవీ స్క్రీన్ పై విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. హోటల్లోకి ఆ కారు ఏ విధంగా దూసుకొచ్చిందో, అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఏ విధంగా ధ్వంసమయ్యాయో మనం విజువల్స్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ కారు బీభత్సం సృష్టించింది. చిలకలూరిపేటలోని విజయ బ్యాంక్ సెంటర్లోకి వేగంగా వచ్చినటువంటి ఈ కారు ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన సందర్భం కనిపిస్తోంది. ఇక ప్రమాద సమయంలో కారులో 2 యువకులు ఉన్నారు, 3 యువతులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వారంతా కూడా గంజాయి మత్తులోనే కారుని ఆ విధంగా నడిపినట్టుగా సమాచారం. అయితే ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో చూసుకుంటే స్కూల్స్, కాలేజీలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా తీవ్ర భయభ్రాంతులకు గురైన సందర్భం కనిపిస్తోంది. మనం టీవీ స్క్రీన్ పై విజువల్ కూడా చూడొచ్చు. ప్రమాదం తీవ్రత ఏ విధంగా ఉందో, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ధ్వంసమయ్యాయో, ఏ విధంగా హోటల్లోకి ఆ కారు దూసుకెళ్లిందో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం.